ఫ్రెండ్స్, ఈరోజు సండే అంటే చికెన్ డే. నాకైతే సండే ఎప్పుడు వస్తుందా, చికెన్ ఎప్పుడు తిందామా అనే ఉంటుంది. అందు గురించి నేను ఈరోజు చికెన్ స్పెషల్. మరి ఈ రోజులాగే చికెన్ కర్రీ, ఇట్లా రైసు, మళ్ళీ చారు, అది కాకుండా నేను కొంచెం చికెన్ పక్కన పెట్టి దాన్ని ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాను. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ నేను కొంచెం కొత్తగా, అంటే ఈజీగా, కొత్తగా, హెల్దీగా ఎలా ఉంటుందో అలా చేయబోతున్నాను. చూసేయండి మరి ఆ రెసిపీ ఏంటో. ఇలా బోన్లెస్ చికెన్ని 1/2 కిలో అయితే నేను పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని దీన్ని మంచిగా వాష్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు కోఫ్తా లడ్డు చేయబోతున్నాను. దాని గురించి అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా మెత్తటి పీస్ను అయితే మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఉడికిన తర్వాత వాటర్ తీసేసి అయితే పీసెస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకా 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ పట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం చిన్న చిన్న ఉండలు చేస్తే ఉండలు అయ్యే విధంగా అయితే ఉండాలన్నమాట. ఇక కోఫ్తా సైజు చిన్న లాలీపాప్ సైజు లాగా అయితే ఉండాలు చేసుకొని మనము వేడి నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండలు రెడీ చేసుకుంటూ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని మనము హీట్ చేసుకుందాము. హీట్ అవ్వగానే ఉండలు చేసుకుంటూ అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటైతే వేసి చూపిస్తాను. మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలా చేసేసుకొని మనము ఆయిల్లో వేసుకోవాల్సిందే. ఇక గిన్నె వెడల్పు ఉంది కదా, దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ నేనైతే అన్ని బాల్స్ ఒకే సైజులో వేసాను. చూడండి, ఇలా వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో అయితే నేను హీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు కుక్ అయి ఉంది, మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకు తొందరగానే ఉడుకుతుంది. మీడియంలో పెట్టాల్సిన అవసరం లేదు, హైలోనే పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కోఫ్తా లడ్డుతో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని టమాటా కెచప్ తోటి ఇలా అయినా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనకు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, అందుకోసం అనేసి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇలాగే మొత్తం వాటిని కోఫ్తా లడ్డులుగా చేసేసుకొని ఫ్రై చేసుకొని మనము బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. ఇవి నెక్స్ట్ టైం వేసినవి అన్నమాట. వీటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము అదే బౌల్లో. పెద్దగా టెన్షన్ పడిన అవసరం లేదు. ఇవి చేయడానికి అయితే చాలా కూల్గా, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని కెచప్తో ఇంకా ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలా ఉందో కామెంట్